యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి ఆయన రావడానికి గల ప్రత్యేకమైన కారణమే, శిలువలో తాను మరణించడానికి గల ప్రత్యేకమైన కారణమే మానవుడు తన పాపముల నుంచి విమోచన పొందలేకపోతున్నాడు. పాపము ద్వారా వచ్చే శాపాల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. దేవుని లేఖనం అంటుంది, చేయకూడదు అనుకుంటుందో జరిగించేటువంటి పాప నియమం మనలో ఉన్నట్టు. ఏదైనా పొరపడి మాట్లాడకూడదు అనుకుంటాం, పాపంలో వచ్చేస్తాం. ఇట్లాంటి పాప నియమం ఉందండి మనలో. ఆయన బోధిస్తూ ఉన్నాడు పౌలు గారు. వీటన్నిటినీ మానవుడు జయించలేకపోతున్నాడు, పాపము చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఒకవేళ క్షమాపణ పొందుతున్న తర్వాత కూడా లోకంలో కలిసిపోతూ ఉన్నాడు. మన బొట్టాడు కలిసిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మాట చూపించి నేను బోధిస్తాను. యోహాను పత్రిక 5వ చూపించింది, 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను, నీకు తెలియదు. ఆయన ఎందుకు పాపమేమీ లేదు, ఆయన ఎందుకు నిలిచిండు వాడెవడను పాపము చేయడు. పాపము చేయవాడెవడను ఆయన చూడడు, చూడను లేడు, ఎరుగును లేడు. చిన్నపిల్లలారా, ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుండా ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే మనం జయించలేనందువల్ల నా పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారే ఏం చేశాడంటే మన కొరకు, మన అతిక్రమాల కొరకంట ఆయన శిలువను మోసాడు, దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, మొత్తపడ్డాడు, నాగల సార్లు పడి దున్నబడ్డాడు. ఎందుకంటే అన్ని ఆ దెబ్బలు తిన్నది ఎందుకంటే మనకున్నటువంటి వ్యాధులన్నింటినీ ఆయన స్వస్థపరచడానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని, యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనం పవిత్రులుగా చేయమని వాగ్దానం యోహాను పత్రిక 1:7 అంటున్నాడు. ఆయన రక్తం, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పాపములు తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, పాపాలు క్షమించాడు, పాపాలు ఎత్తివేశాడు, కొట్టివేశాడు, సముద్ర ప్రగాధంలో పడవేశాడు. మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు దేవుడు. మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకో. మీరు బలహీనులనే, నేనే బలహీనులమైన మీకోసం బలవంతుడైన నేను యుక్తకాలమున బలియాగమయ్యానన్నమాట లేఖనం అంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, గమనించి మళ్ళీ మనం రక్షణ పొందిన మనం పాపముల జోలి పోకుండా ఏం చేద్దాం, జాగ్రత్తగా ఈ పాపముల జోలి వెళ్ళకుండా గతించిన మనుషు ఆశల చొప్పున నడుచుకోకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్న పౌలు గారు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచు నిశ్చయము జాగ్రత్తగా ఉండమని, మెళుకుగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వాతావరణం అంతా మనం గమనిస్తూ ఉంటే ఎటు చూసినా యుద్ధ వాతావరణం, ఎటు చూసినా భూకంపాలు, ప్రళయాలు, సునామీ, ఎర్త్క్వేక్లు, మనుషుల మీద మనుషులు పడి చంపుకుంటున్నారు, కరువు, ఖడ్గాలు, ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. ఏం చూసినామా అంటే ప్రభు రాకడకు ఏంటన్నా, ప్రభు రానై ఉన్నాడు, రెండవ రాకడ. ఆ రాకడికి ఇవన్నీ సూచనలు. యుద్ధాలను ఊర్చి మీరు వింటారు, అయినా మీరు కలవరపడవద్దు అన్నాడు. అంత వెంటనే రాదు, కానీ
మహాశ్రమలు వస్తాయని మరి మాట్లాడు. ఆ శ్రమలు తాళజాలేరు మీరని మాట్లాడుతున్నారు. కాబట్టి చివరి దినాలలో ఉన్నాం. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి ఎటు చూసినా మీరు వార్తల్లో వింటానే ఉంటారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రియులరా, దేవుని ఆలయం కట్టబడుతుంది. యెరూషలేములో దేవుని ఆలయం కట్టబడుతుందంటే ప్రియులరా, మూడో ప్రపంచ యుద్ధం కదా, మళ్ళా సమాధానపరచబడిన తర్వాత ప్రపంచాన్ని వెళ్ళేటువంటి నియంత వస్తాడని దేవుని లేఖ. మనకి నియంత ఇవన్నీ గమనించిన తర్వాత ఆలోచన రాకడ ఈ యుద్ధ వాతావరణంలోనే రానాయి. మధ్యాకాశానికి ఆయన వచ్చి తన దూతలను పంపిస్తాడంట. ఎవరు సిద్ధపడి పరిశుద్ధంగా ఉంటారో వారిని దూతలు తీసుకుని వెళ్ళిపోతారంట. దూతలు తీసుకుని వెళ్ళినప్పుడంట కింద విడవబడిన వారికి 7 ఏండ్లు మహా శ్రమలు. ఏంటంటమ్మా? విడవబడితే మహాశ్రమలు వస్తాయని దేవుని వాక్య భాగంలో చూద్దామా? ఇరవై 24వ అధ్యాయం మత్తయి సువార్త 15-16 చెబుతుంది. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన పరిశుద్ధులను నిలబొక్క మీరు చూడగానే చదువుడు గ్రహించుగాక. యోధయులు ఉండేవారు కొండలకు పారిపోవాలి. యుద్ధం గురించి మిద్ది మీద ఉండేవారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటానికి దిగి రాకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవడానికి ఇంట్లోనికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చే వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలంలో విశ్రాంతి సంభవించకుండా వారిని ప్రార్థించండి. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమలు కలుగులేదు. ఏంటంట? లోక ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమలు కలుగులేదు. ఇక ఎప్పుడు కలగబోవు. ఆ దినము తక్కువ చేయబడకపోయిన యేసుకి తప్పించుకుని పోడు. ఏర్పరచబడిన వారు సైతం ఆ దినము తక్కువ చేయబడదు. కాబట్టి క్రీస్తులో ప్రియులరా, ప్రభు రాకడ దినాలు మనకి మన ఈ యుగంలో మనం ఆ టైంలోనే వస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలంటమ్మా? ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆత్మను సిద్ధపరచుకోవాలి. సిద్ధపడి ఉండాలి. కన్యకలు అలా నూనె సిద్ధపరచుకున్నారు, దీటిని చక్కపరుచుకున్నారు. అర్థమైందా? డ్యూటీ అంటే ఏంటి? కన్యకలలో చెప్పాలి. కన్యకలలో 5 సిద్ధపడ్డారంటే 5 బుద్ధి గలవారంటే 5 బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వాళ్ళేమో సిద్ధపడ్డారు కానీ సమృద్ధిగా నూనె తీసుకెళ్ళారు. బుద్ధి గలవారేమో సిద్ధపడ్డారు. వాళ్ళని డ్యూటీని బాగు చేసుకున్నారు, సిద్ధులను బాగు చేసుకున్నారు, సిద్ధుల నూనె నింపుకున్నారు, దీపంలో నూనె నింపుకున్నారు, వెలిగించుకున్నారు, అడిగున్నారు, సిద్ధపడి ఉన్నారు. అయితే బుద్ధి లేని వాళ్ళేమో నిర్లక్ష్యంగా ఉన్నా సరిపోద్దులే అన్నట్టు. ప్రియమైన వాళ్ళ ఆ సమయంలో లేట్ అయింది. ప్రభు రాకడ పునికి నిద్రపోతూ ఉన్నారు. మధ్యరాత్రిలో కేక వినపడుతూ ఉంది. ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్న రండి. కాబట్టి ఈరోజు కూడా మనకు పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్నటువంటి కేక వినపడుతూ ఉంది. యుద్ధం చూస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే కేక వినపడతాం. సమయం లేదు. ఉన్నవారికేమో మహాశ్రమలు ఉంటాయి. సిద్ధపడితేనేమో ప్రభు రాకడలో ఎంత పడితే శ్రమ తప్పించుకుంటామని ప్రభు మాట్లాడు. కాబట్టి సిద్ధపడమని మాట్లాడుతుంది. ఏమి సిద్ధపరచుకోవాలి? నీ దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచుకొని సిద్ధపడి ఉండాలి. ఆత్మదీపం వెలగటం అంటే ఆత్మకు వస్త్రాలు, ఆత్మకు జ్ఞానం, ఆత్మను సిద్ధపరచుకొని అంటే ఆత్మలో బలం కావాలి. ఏం కాదమ్మా? ఆత్మలో దేవుని చూసే శక్తి, ఆత్మలో దేవుని ప్రార్థించే శక్తి, ఆత్మలో దేవుని వాక్యాన్ని ధ్యానించే దేవుని సన్నిధిలో ఉండేటువంటి బలం ఆత్మకు కావాలి.
కాబట్టి ఆత్మను సిద్ధపరచుకుని ఉంటే దేవుడు తీసుకెళ్తాడు మధ్యాహ్నం ప్రశాంతంగా 7 గంటల ముందులో పాల్గొంటాం. సిద్ధపడకపోతే విడువబడతాం. ఆ శ్రమలు వస్తాయి, జాగలేవంట ఆ శ్రమలు భయంకరంగా. అసలు ఇంకోటి ఏమన్నాడంటే చీకటి సూర్యుని గమ్ముద్దట. అతను చీకటి అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, ఏం చేయలేదు, తప్పించుకోలేదు. మనం జాగ్రత్తగా ఉందాం. పవిత్రమైన ప్రవర్తనతో నీతితో బ్రతుకుతూ జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా మనం కడగబడింది కాపాడుంటుంది. దేవుని దగ్గర సమయం చాలా దగ్గర ఉంది కాబట్టి అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను క్షమించే, ఆయన దగ్గర క్షమాపణ పొందుకునేటువంటి సమయం. అలా క్షమించబడితేనే, కడగబడితేనే ప్రభురాకులు ఎత్తబడతాం. లేకపోతే నటించి మనం చేస్తే ఎత్తబడలేదు. విడువబడితే 7 ఏళ్ళు భయంకరమైన క్రీస్తు విరోధి పాలన. ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు. జాగ్రత్తగా ఉండాలి. అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్.